మధ్య శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా చేసిన గేమ్ చేంజర్ సినిమా ఆడియన్స్ ముందుకు భారీ అంచనాల మధ్య వచ్చింది. సినిమాకి ఆడియన్స్ నుండి వస్తున్న టాక్ ఎలా ఉన్నప్పటికీ కూడా ఓపెనింగ్స్ పరంగా మాత్రం అన్ని చోట్ల ఎక్సలెంట్ గానే జోరు చూపెడుతూ దూసుకుపోతోంది. గేమ్ చేంజర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర మాస్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతోంది. సినిమాకు చాలా ఏరియాల నుండి మిక్స్డ్ టాక్ రాగా సినిమాకు వస్తున్న టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మాస్ రచ్చ చేస్తోంది. గేమ్ చేంజర్ సినిమా కలెక్షన్స్ పరంగా అస్సలు తగ్గడం లేదు. సినిమా బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజును విజయవంతంగా పూర్తి చేసుకొని రెండవ రోజులోకి అడుగు పెట్టగా గేమ్ చేంజర్ సినిమా ఇప్పటి వరకు ఎన్ని కోట్లు వసూలు చేసిందో ఈ వీడియోలో చూద్దాం. గేమ్ చేంజర్ సినిమా హిందీలో ఎలాంటి కలెక్షన్స్ వసూలు చేస్తుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూడగా సినిమా హిందీలో ఎక్సలెంట్ రిలీజ్ ని సొంతం చేసుకోగా గేమ్ చేంజర్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ లేటుగా ఓపెన్ అవ్వగా సినిమా బుకింగ్స్ ఓపెన్ అయిన దగ్గర నుంచి సినిమా ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ టికెట్ సేల్స్ ని బట్టి చూస్తే మొదటి రోజు గేమ్ చేంజర్ సినిమా 20 కోట్ల రేంజ్ లో నెట్ మార్క్ ని అందుకునే అవకాశం ఉండగా మాస్ సెంటర్స్ అండ్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సినిమా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా మరింత పెరిగే అవకాశం ఉంది. ఓవరాల్ గా సినిమా హిందీలో ఉన్నంతలో మంచి వసూళ్లను అందుకుంటూ ఇప్పటి వరకు మంచి కలెక్షన్స్ తో సినిమా అక్కడ దుమ్ము లేపుతోంది. ఇక హిందీలో సినిమా రెండవ రోజు కూడా మంచి కలెక్షన్స్ వసూలు చేస్తూ ఉండగా సినిమా మొదటి 2 రోజుల్లోనే హిందీలో 30 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ వసూలు చేసే అవకాశం ఉంది. గేమ్ చేంజర్ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ రిలీజ్ ని సొంతం చేసుకోగా నైజాంలో 400 రేంజ్ లో థియేటర్స్ లో సినిమా రిలీజ్ ని సొంతం చేసుకోగా ఆంధ్ర సీడెడ్ ఏరియాల్లో కలిపి సినిమా 900 వరకు థియేటర్స్ లో ఓవరాల్ గా రిలీజ్ కానుంది. దాంతో సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో 1300కు పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇక తమిళనాడులో 400 వరకు థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కాగా కర్ణాటకలో ఓవరాల్ గా 200 వరకు థియేటర్స్ లో, కేరళలో 150కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇక హిందీలో గేమ్ చేంజర్ సినిమా సుమారుగా 2500 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాగా ఓవరాల్ గా ఇండియాలోనే సినిమా ఇప్పుడు 4500 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇక ఓవర్సీస్ లో సినిమా టోటల్ థియేటర్ కౌంట్ 2200 వరకు ఉంది. వరల్డ్ వైడ్ గా సినిమా ఇప్పుడు 7000 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాగా మొత్తం మీద టాలీవుడ్ మూవీస్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ థియేటర్ కౌంట్ ని సొంతం చేసుకున్న సినిమాలలో ఒకటిగా నిలిచింది. గేమ్ చేంజర్ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో 122 కోట్ల బిజినెస్ జరగ్గా సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే 125 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ వసూలు చేయాల్సి ఉంది. గేమ్ చేంజర్ సినిమా బిజినెస్ ఏరియాల వారీగా పరిశీలిస్తే నైజాం 43.5 కోట్లు, సీడెడ్ 23 కోట్లు, ఉత్తరాంధ్ర 14.2 కోట్లు, ఈస్ట్ గోదావరి 10 కోట్లు, వెస్ట్ గోదావరి 8.1 కోటి, గుంటూరు 10.2 కోట్లు, కృష్ణా 8.5 కోట్లు, నెల్లూరు 4.5 కోట్లు. 2 తెలుగు రాష్ట్రాల్లో గేమ్ చేంజర్ సినిమా 122 కోట్ల బిజినెస్ సొంతం చేసుకోగా కర్ణాటకలో 14.5 కోట్లు, తమిళనాడులో 15 కోట్లు, కేరళ 2 కోట్లు, హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలిపి 42.5 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా ఓవర్సీస్ లో 25 కోట్ల బిజినెస్ చేసింది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా గేమ్ చేంజర్ సినిమా 221 కోట్ల బిజినెస్ ని సొంతం చేసుకుంది. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో గేమ్ చేంజర్ సినిమా మొదటి రోజు 80 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ అందుకోగా ఇక వరల్డ్ వైడ్ గా అయితే గేమ్ చేంజర్ సినిమా మొదటి రోజు 150 కోట్ల రేంజ్ లో వసూలు చేసింది. సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుండే ఫుల్ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓచకోత ఒక రేంజ్ లో ఉంది. ఇక రెండవ రోజు కూడా గేమ్ చేంజర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి పాజిటివ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతుండగా సినిమా మొదటి 3 రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేస్తుంది అన్నది ఆసక్తికరంగా మారగా గేమ్ చేంజర్ సినిమా మొదటి 3 రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మీరనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ దగ్గర మొదటి 5 వారాలను విజయవంతంగా పూర్తి చేసుకొని ఇప్పుడు 6వ వారంలోకి అడుగు పెట్టగా సంక్రాంతి సీజన్ స్టార్టింగ్ లో ఉండడంతో సినిమా చాలా వరకు థియేటర్స్ ని కోల్పోగా 37వ రోజు పుష్ప 2 సినిమా ఉన్నంతలో మంచి కలెక్షన్స్ తో జోరు చూపెడుతోంది. తెలుగు మరియు హిందీలో ఉన్నంతలో సినిమా బాక్సాఫీస్ దగ్గర మాస్ ర్యాంపేజ్ చూపిస్తోంది. సినిమా ఓవరాల్ గా 37వ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో 21 లక్షల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ అందుకోగా వరల్డ్ వైడ్ గా పుష్ప 2 సినిమా 88 లక్షల షేర్ ని అందుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా గ్రాస్ కలెక్షన్స్ పరంగా 2.1 కోటి గ్రాస్ ని సొంతం చేసుకుంది. పుష్ప 2 సినిమా మొదటి 36 రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఏరియాల వారీగా సాధించిన కలెక్షన్స్ పరిశీలిస్తే
నైజాం 104 కోట్లు, సీడెడ్ 35 కోట్లు, ఉత్తరాంధ్ర 25 కోట్లు, ఈస్ట్ గోదావరి 14 కోట్లు, వెస్ట్ గోదావరి 10.5 కోట్లు, గుంటూరు 16 కోట్లు, కృష్ణా 14 కోట్లు, నెల్లూరు 8.15 కోట్లు. టోటల్గా 2 తెలుగు రాష్ట్రాల్లో మొదటి 36 రోజుల్లో పుష్ప 2 సినిమా 225 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేయగా గ్రాస్ కలెక్షన్స్ పరంగా పుష్ప 2 సినిమా 343 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక పక్క రాష్ట్రమైన కర్ణాటకలో 54 కోట్ల రేంజ్లో షేర్ కలెక్షన్స్ వసూలు చేయగా తమిళనాడులో 34 కోట్లు, కేరళలో 8 కోట్లు, హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో పుష్ప 2 సినిమా 382 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేయగా ఓవర్సీస్ లో పుష్ప 2 సినిమా 127 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక వరల్డ్ వైడ్ గా పుష్ప 2 సినిమా 830 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ వసూలు చేయగా గ్రాస్ కలెక్షన్స్ పరంగా పుష్ప 2 సినిమా 1740 కోట్లను దాటేసింది. మొత్తం మీద పుష్ప 2 సినిమా 620 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 210 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకొని బాక్సాఫీస్ దగ్గర పుష్ప 2 సినిమా ఊచకోత కోసింది. నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా చేసిన డాకు మహారాజ్ సినిమా భారీ అంచనాల మధ్య జనవరి 12న రిలీజ్ కు సిద్ధమవ్వగా ఈ సినిమా మీద అందరిలో అంచనాలు ఒక రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికే బిజినెస్ పరంగా బాలయ్య కెరీర్ లోనే ఆల్ టైమ్ హైయెస్ట్ బిజినెస్ ని సొంతం చేసుకొని మాస్ రచ్చ చేసింది ఈ సినిమా. సంక్రాంతికి ఇతర సినిమాల నుండి పోటీ ఉన్నప్పటికీ కూడా బాలయ్య సూపర్ ఫామ్ లో ఉండడంతో తన స్టార్ పవర్ ఏంటో చూపించారు. ఎక్సలెంట్ బిజినెస్ ని దక్కించుకొని కెరీర్ లోనే మొట్టమొదటిసారిగా 80 కోట్ల ప్రీ రిలీజ్ మార్కుని సొంతం చేసుకొని మాస్ రచ్చ చేశారు. డాకు మహారాజ్ సినిమా బిజినెస్ ఏరియాల వారీగా పరిశీలిస్తే నైజాం 17.5 కోట్లు, సీడెడ్ 15.5 కోట్లు, ఉత్తరాంధ్ర 8 కోట్లు, ఈస్ట్ గోదావరి 6 కోట్లు, వెస్ట్ గోదావరి 5 కోట్లు, గుంటూరు 7.2 కోట్లు, కృష్ణా 5.4 కోట్లు, నెల్లూరు 2.7 కోట్లు. టోటల్గా 2 తెలుగు రాష్ట్రాల్లో డాకు మహారాజ్ సినిమా 67.3 కోట్ల బిజినెస్ ని సొంతం చేసుకోగా కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలిపి 5.4 కోట్ల బిజినెస్ చేసింది. ఇక ఓవర్సీస్ లో ఈ సినిమా 8 కోట్ల రేంజ్ లో బిజినెస్ ని సొంతం చేసుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా డాకు మహారాజ్ సినిమా 80.7 కోట్ల బిజినెస్ చేసింది. సినిమా బాక్సాఫీస్ దగ్గర 82 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేస్తే సినిమా బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక గేమ్ చేంజర్ సినిమాకు మిక్స్డ్ టాక్ రావడంతో డాకు మహారాజ్ సినిమా కనుక బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంటే బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే ఆల్ టైమ్ నెంబర్ 1 సినిమాగా నిలవటం ఖాయం. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న డాకు మహారాజ్ సినిమా మొదటి రోజు రికార్డులు క్రియేట్ చేయటం ఖాయంగా కనిపిస్తుండగా డాకు మహారాజ్ మొదటి రోజు ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మీరనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి.